ఈ లెక్క చూడండి. ఏబీల మధ్యలో జరిగిన ఎన్నికల్లో ఏ అనే వ్యక్తికి 62% ఓట్లు వచ్చాను, మరి 144 ఓట్లు మెజార్టీతో గెలుపు పొందాను. అయినా ఆ ఎన్నికల మొత్తం ఓట్ల సంఖ్య ఎంత, మరియు గెలుపు పొందిన వ్యక్తికి వచ్చిన అంటే ఏకి వచ్చిన ఓట్లు ఎంత అంటుండు. ఆన్సర్ ఏంటంటే ఏ బికి ఇద్దరికి ఎలక్షన్ జరిగినాయంటే టోటల్ ఓట్లు అనేది మనకు తెలియదు. కానీ ఇక్కడ శాతం పర్సంటేజ్ అనేది ఇచ్చిండు. ఏకి 62% వచ్చిందంటే ఇప్పుడు 100%లో 100లో 62%, 62 తీసేస్తే ఎంత, 8, 90 ఉంటుంది. 38గా ఇక్కడ వచ్చేది. అంటే ఈడుకు 38% వచ్చినట్టేగా. బీకి ఏకి 62% వచ్చినట్టే, బీకి 38% వచ్చినట్టేగా. అయితే డిఫరెంట్ ఎంత ఓట్లు అంటుండు అంటే 62% అంటే 38 కంటే వీడికి డిఫరెంట్ వచ్చిందిగా. ఈ డిఫరెంట్కి మధ్యలో మనకు 144 వచ్చింది అంటుండు, ఓట్లు ఎక్కువ వచ్చింది అని. అంటే ఏకి 144 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అంటే 62 మైనస్ 38%. ఈ 2% మధ్య డిఫరెంట్ ఓట్లుగా 144. ఇప్పుడు తీయండి. అంటే 24%కి 144గా, అవునా కాదా? అయితే 100%కి ఎంత, మన టోటల్ ఓట్లు కావాలి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఏమన్నాడు, ఇది ఆ ఎన్నికల్లో మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అంటుండు, మరియు గెలుపు పొందిన వ్యక్తికి వచ్చిన ఓట్లు ఎంత అంటుండు. రెండు ఆన్సర్లు కావాలి దీంట్లో. 24% అంటే 62 మైనస్ 38% మధ్యలో 24 డిఫరెంట్ వస్తుందిగా. 24 డిఫరెంట్ వస్తుందిగా. 100 ఇంటూ 144/24. చూడండి, 24 6 ఎంత, 24 ఇంటూ 6 ఎంత, 144 ఈక్వల్ 600 ఓట్లు. టోటల్ ఓట్లు ఎంత అంటే 600. ఆన్సర్ ఉందా? 600. సరే, ఇది అయిపోయిందిగా. ఇప్పుడు ఏందంటుండు, 62% అంటే 62 గెలుపొందిన వ్యక్తికి వచ్చిన ఓట్లు ఎంత అంటుడు. ఇప్పుడు 600లో 60% చూడండి, 62% ఎంత వస్తుంది, ఎంత వస్తుంది ఆన్సరు? 372. లేదు ఇట్లా నాకు వద్దు అంటే ఇప్పుడు ఏంటంటే 24%, మనకి ఇది 24% ఉంది. ఇక 24కి 144 అయితే 100కి ఎంత అనుకున్నాంగా. 24%కి 144 అయితే ఇప్పుడు 62%కి ఎంత, ఆయన పొందింది అదేగా, ఏ అనే వ్యక్తికి పొందింది అదేగా. ఎంత, 62 ఇంటూ 144 ఎంత, ఇది 20/6 372 వస్తుంది. ఎంత అంటే 62 ఇంటూ 6 ఈక్వల్ 372 వస్తుంది ఆన్సర్. ఎలా చేసినా అదే వస్తుంది ఆన్సర్. ఇంకో ఆన్సర్ ఏకి పొందిన ఓట్లు, ఇది ఏ పొందిన ఓట్లు, ఇది టోటల్ ఓట్లు.